రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి స్తోత్రాలు. అయ్యా, మమ్మల్ని ప్రేమించి రక్షించి కాపాడుతున్న దేవుడవు, ప్రతి విషయంలో మీ కృప చూపిస్తున్న దేవుడవు నాయన, మీకే వందనాలు తండ్రి. ప్రభువా, ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా అయ్యా మా అందరి ఎడల మీ కృప చూపిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, ఈ రోజున మేము చేసినటువంటి అనేకమైన ప్రయాణములలో మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి. అందునిమిత్తమే మేము క్షేమముగా గృహాలు చేరబడి ఉన్నాము. ఈ రోజున మా ప్రతి అవసరతను తీర్చారు నాయన. మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించారు. శక్తితో బలముతో మమ్మల్ని నింపారు. ప్రాముఖ్యంగా మా కుటుంబాన్ని కాపాడి ఈ విధంగా మేమందరం మరొకసారి మీ పాద సన్నిధిని చేరి ప్రార్థించుకొనగలిగే ఈ యొక్క గొప్ప కృపను మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేసినందుకు కూడా మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు అని కీర్తనల గ్రంథం 14:5 ద్వారా అయినా మీరు సెలవిస్తూ ఉన్నారు. అవునయ్యా, ఎవరైతే బిడ్డలునైనా నా కుటుంబం ఏమైపోతుందో, నా బిడ్డలు ఏమైపోతారో, వారిని ఏ దుష్టుడు ఏం చేస్తాడో అని భయంతో ఉన్నారో చాలా సుస్పష్టంగా ఈ రాత్రి కాలంలో మీరు మాట్లాడుతున్నారు. వారి పక్షాన మీరుంటారని, వారి బిడ్డల పక్షాన మీరుంటారని, వారి మీదికి ఏది రాదు అని, వచ్చినా వారిని ఏమీ చేయలేదు అనే భరోసా అయ్యా మీరు ఈ రాత్రి కాలంలో ఇస్తున్నందుకు స్తోత్రాలు. ప్రభువా, ఎవరు కూడా వారి కుటుంబాన్ని బట్టి భయపడకుండా మీ వైపు చూస్తూ మీరున్నారనే ధైర్యముతో, నమ్మకముతో, నిబ్బరము కలిగి జీవించే కృప దయచేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో అయా బిడ్డలు ఏకీభవిస్తూ ఉన్నారు. వారందరిని బట్టి ప్రత్యేకంగా అడుగుతున్నాము. అయా, వారందరికీ తండ్రి ఏ ఆలోచన ఉందో, ఏ అవసరత ఉందో, దేని నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నారో అయా ఆ విషయాల్లో మీ సహాయము దయచేయండి నాయన. అనారోగ్య సమస్యల చేత ఎంతమంది బిడ్డలైతే బాధించబడుతున్నారో అయా వారందరికి కొరకు కూడా ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉండగా మీ దాసుడునైనా నా నోటి నుంచి వస్తున్న ప్రతి మాటను కూడా స్థిరపరచండి. అయా ప్రభువా, భయంకరమైన రోగాలను సైతం తొలగించు దేవుడవు. అయా, మనుషులకు అందజాలని ఆ యొక్క వ్యాధుల నుంచి కూడా స్వస్థత ఇవ్వగలిగిన దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు స్వస్థత దయచేయండి. ఏ అవయవములో ఏ లోపం ఉన్నప్పటికీ ఆ యొక్క అవయవాన్ని ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయండి. అయా, గర్భఫలం లేని ప్రతి బిడ్డకు గర్భఫలం దయచేయండి. అవమాన భారాన్ని తొలగించండి తండ్రి. డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి. అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా నా తండ్రి, ఎంతో మంది అప్పులు కలిగి ఉంటున్నారు. చేస్తున్న ఉద్యోగాలలో, ఆ వ్యాపారాలలో, ఆ పరిచర్యలలో నాయన ఎదుగుదల లేక నాయన అయా కుటుంబాన్ని పోషించుకోలేక కృంగిపోతున్నారు. అప్పులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మోసం చేసిన వారు హృదయాలు మార్చి వారి ధనం వారికి ఇప్పించండి. అయా, నష్టపోయినవన్నీ కూడా మరలా లాభకరంగా మార్చండి తండ్రి ప్రభు. అదే విధంగా ఎవరైతే నాయనా కుటుంబాల్లో అసమాధానం కలిగి ఉంటున్నారో ఆ కుటుంబాలకు మీరే సమాధానమును, నెమ్మదిని దయచేయండి తండ్రి. యవన బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాం. వారందరికి లోబడే హృదయాన్ని దయచేయండి. చెడు స్నేహాలు, అడిక్షన్స్ నుంచి కూడా విడిపించండి. తల్లిదండ్రులకు అయ్యా వారు తండ్రి విధేయించుటకు కృప చూపించండి. నాయన, భార్యాభర్తల మధ్య ఉన్న తగవులన్నీ తొలగించి ఆ డైవర్స్ వరకు వెళ్ళిన కేసులను కూడా కొట్టివేయమని బ్రతిమాలుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి, రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ఏ విభేదమైన ఆ విభేదమును తీసివేయండి తండ్రి. అదేవిధంగా నైట్ డ్యూటీల్లోనే ప్రయాణాల్లో ఉన్నారు నాయన, క్షేమాన్ని, రక్షణను వారందరికీ దయచేయండి తండ్రి. వివిధ దేశాల్లో ఉంటున్నారు, వారందరికీ కూడా తండ్రి మీరే తోడై ఉండండి. వారు చేస్తున్న ఉద్యోగాలలో, చదువుతున్న చదువులలో, ఆ వ్యాపారాలలో మీ సహాయం వారికి అనుగ్రహించండి నాయన. వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయంలో కూడా ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి తండ్రి. ఆయన మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించమని, ప్రజలను ఆశీర్వదించమని ఈ రాత్రి కాలంలోనైనా
దేశము చుట్టూ ఉన్న రక్షణగా ఉన్న సైనికులను వారి కుటుంబాలకు మీరే తోడై ఉండి కాచి కాపాడమని ఆయన గృహాల కొరకు, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు ప్రార్థిస్తున్నారు. వాటన్నిటిని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాము. ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కృప చూపించి మంచి ఉద్యోగం దయచేయండి తండ్రి. అయ్యా, వివాహం విషయంలో కూడా సహాయం దయచేసి సాటి అయిన సహాయమును బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా మారు మనసు లేక ఎవరైతే ఉన్నారో, చెడు వ్యసనాలు కలిగి ఉన్నారో వారికి తండ్రి ఆ యొక్క చెడు వ్యసనాల నుంచి విడిపించి మారు మనసును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అదే విధంగా కోర్టు కేసుల నుంచి విడిపించండి, ల్యాండ్ పరమైన ఇబ్బందుల నుంచి విడుదల అనుగ్రహించండి, న్యాయాన్ని జరిగించండి ప్రభువా. అలసిపోయిన దేహములతో మేమందరము కూడా సేద తీరబోతున్నాగా మా అందరికి నీ కంటి నిండా నిద్రను దయచేయమని, నిద్రలేమి పీడకలల సమస్యలు లేకుండా కృప చూపించమని, అయ్యా దొంగలు, శత్రువులు, అపవాది క్రియల వలన ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఏ భయము, ఏ కలవరము, ఏ బలహీనత ఏ బిడ్డను ఆవరించకుండా ప్రతి ఒక్కరికి కూడా కంటి నిండా నిద్రను మీరే దయచేయమని మా అందరినీ మీకు అప్పగిస్తున్నాం. మాకు కలిగిన వాటిని మీకు అప్పగిస్తున్నాం. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.